శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఫాల్గుణ మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం మార్చి 12, 2025 బుధవారం. శుక్ల త్రయోదశి ఉదయం 9 గంటల 12 నిమిషాల వరకు. నక్షత్రం మఖ తెల్లవారి 4 గంటల 4 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల నుండి 4 గంటల 53 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల నుండి 12 గంటల 50 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. మరలా సాయంత్రం 5 గంటల 40 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ద్వాదశ రాశుల వారు చేసుకోవాల్సిన పూజలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవండి. పసుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వృషభ రాశి ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఔషధ సేవనం అవసరం. మిథున రాశి దూర ప్రయాణాలలో తొందరపాటు వద్దు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. కర్కాటక రాశి పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు. సింహరాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో స్థానమార్పులు ఉంటాయి. కన్యారాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తులారాశి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. సేవారంగంలో చురుకుగా పాల్గొంటారు. వృశ్చిక రాశి సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. రుణవత్తిడులు ఎదురై చికాకు పెడతాయి. ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగుతారు. మకర రాశి పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. కుంభరాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. మీనరాశి బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. స్వస్తి.